హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూడూరి హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో చెప్పండి, కమెంట్ చేయండి. అండ్ వ్లాగ్ ఈవినింగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను మురుకులు తింటున్నాను. మురుకులు చేసుకున్నాం అన్నట్టు స్నాక్స్ కోసము. అవి టేస్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే మార్నింగ్ చేసిన పూరి ఉంటే అది కూడా తింటున్నాను. అండ్ ఈవినింగ్ స్టార్ట్ చేశాను అన్నాను కదా, 6-7 అవుతుంది. ఆ టైంలో మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. ఇంకా వచ్చాక బయటికెళ్దాం గదా అనేసి అనుకుంటున్నాము. అదే ప్లాన్‌లో ఉన్నామన్నట్టు. అండ్ అండ్ ఇదొచ్చేసి మార్నింగ్ వ్లాగ్. మార్నింగ్ వచ్చేసి నేనిది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ నేనెలా చేస్తానంటే, ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తాను. ఒక్కొక్కసారి మిర్చి ఏసి చేస్తాను. ఒకసారేమో కారప్పొడేసి చేస్తాను. అండ్ ఈసారి ఇలాగ చేస్తున్నానన్నట్టు. ఫస్ట్ రైస్ పెట్టాను. ఆ రైస్ వచ్చేసి నేను కుక్కర్‌లో పెట్టాను. బట్ లేట్ అవుతుంది. ఇప్పటికే టైం చాలా అవుతుంది. ఇంకా అన్నం ఉడకాలి. నేను ఫ్రై చేయాలంటే టైం పడుతుందనేసి ఫాస్ట్‌గా అవ్వాలనేసి స్టవ్ పైన పెట్టేశాను. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ఇలాగా ప్యాన్ పెట్టాను. ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలన్నట్టు. చాలా సింపుల్‌గా చేస్తున్నాను. అండ్ ఇదొచ్చేసి లంచ్ బాక్స్‌లో కూడా లంచ్‌లో పిల్లలకి లంచ్ బాక్స్‌కి అండ్ అలాగే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అన్నట్టు. నేను నార్మల్‌గా రైస్ అయితే చాలా తక్కువ చేస్తాను మార్నింగ్. ఎందుకంటే పిల్లలు అంత మార్నింగ్ అంటే రైస్ తినరు. అండ్ అలాగే మా హస్బెండ్ కూడా అస్సలు ఇష్టపడరు. దానికోసమని ఇంకా ఫస్ట్ వచ్చేసి అన్ని బిర్యానీ సామాను వేసేస్తున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్‌లో. ఎందుకంటే ఫ్లేవర్ చాలా బావుంటుంది. నార్మల్‌గా తిన్నదానికంటే ఒకసారి ఇలాగా బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు అలా వేసి చూడండి, టేస్ట్ మంచిగొస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం దంచుకున్నాను. అండ్ అలాగే వెల్లుల్లి కూడా సెపరేట్‌గా దంచుకొని పెట్టుకున్నాను. అండ్ అందులోనే పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి కొద్దిగానే వేశాను, ఓన్లీ తాలింపులో కోసం. మళ్ళీ తర్వాత అన్నంలో రైస్ కూడా వేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ ఇలాగా కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే తురిమి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసి వేశాను. అండ్ ఇది ఫ్రై అవ్వాలంటే టైం పడుతుంది కదా, కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే క్యారెట్ ఉడకడానికి చాలా టైం పడుతుంది, దానికోసమని. అండ్ అలాగే కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు. అండ్ మార్నింగ్ కాబట్టి నాకు అసలు తక్కువ టైం ఉంటుంది. మార్నింగ్ ఎర్లీగా లేస్తే ఓకే, బట్ లేవడమే 8కి లేచి 8:45 వరకు నాకు అన్నీ రెడీ అయిపోవాలి. పిల్లలకి లంచ్ అండ్ అలాగే మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ ఇలాగా అన్నట్టు. నేను బ్రేక్ఫాస్ట్ ఏది చేస్తానో పిల్లలకి లంచ్ బాక్స్ కూడా అదే పెడతాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎంత 12కి అలా తింటారు. మళ్ళీ 1:30కి ఇంటికొచ్చేస్తారు. ఇంటికొచ్చాక నేను రైస్ పెడతాను అన్నట్టు. వాళ్ళు మార్నింగ్ సరిగ్గా టిఫిన్ అయితే ఎక్కువగా తినరు. ఏదైనా ఫ్రూట్స్ అవి పెడతాను. ఫ్రూట్సే ఎక్కువగా తింటారు. అండ్ ఇలాగా ఇంకా రెసిపీలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఇలాగ అంతా ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని పక్కకనేసి అందులోనే ఎగ్స్ కొట్టిపోద్దాం. ఎందుకంటే ఇప్పుడు క్యారెట్ ఉంది కదా, అందులో కొట్టిపోస్తే క్యారెట్‌ను ఎగ్ మిక్స్ అవుతుంది. సో కొంచెం పక్కకనేసి ఇలా కొట్టిపోస్తే బాగుంటుంది. లేదంటే మీరు సపరేట్‌గా కూడా ఇంకో ప్యాన్‌లో కొట్టేసి కొంచెం మిరియాల పొడి వేసుకొని ఇందులో కలిపేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. నార్మల్‌గా అప్పుడప్పుడు అలా కూడా చేస్తాను. ఇప్పుడు ఇంకెందుకులే ఇందులోనే చేద్దాం, ఇంకా మనకు టైం లేదు, ఇంకో సైడ్ రైస్ ఉంది, స్టవ్ ఖాళీగా లేదు చెప్పాలంటే, అందుకోసమని ఇలా పక్కన జరిపేసి ఇలాగా ఎగ్ మిక్స్ చేసేస్తున్నాను అన్నట్టు. మరీ చిదిమేయొద్దు, కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాతనే కలపాలన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ధనియాల పొడి వేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేస్తున్నాను. కొంచెం అది చిదిపోకుండా ఉంటుంది కదా, ఇంకా కొంచెం ఉడుకుతుంది కదా, ఆ టైంలో మిక్స్ చేసేస్తున్నాను అన్నట్టు. ఇంకా అంతే. ఇంకా నాకు రైస్ అవ్వలేదు, దానికోసమని స్టవ్ ఆఫ్ చేశాను. మళ్ళీ 2 బ్యాలెన్స్ చేయాలి కదా, దానికోసము. అండ్ రైస్ అయింది, బట్ ఏంటంటే కొంచెం చల్లారనివ్వాలి. ఎందుకంటే వేడి వేడిగా వేసామనుకోండి అంతా వాటర్ లాగా ఉంటుంది. సో దానికోసం నేను ఏం చేశానంటే కొంచెం రైస్ తీసుకుపోయి ఒక 2 మినిట్స్ అలాగా ఫ్యాన్ కింద ఉంచాను అన్నట్టు. సో దట్ ఆలోపు చల్లగా అయిపోతుంది. ఇలా చల్లగైన తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ నేను ఆఫ్టర్నూన్ కోసం కూడా పెట్టుకున్నాను అన్నట్టు. ఇంకా మళ్ళీ కుక్ చేయడం ఎందుకులే ఇంకా అనేసి ఎక్కువగా పెట్టేశాను. అందుకే అదే ప్రాబ్లమ్ అయింది అసలు చెప్పాలంటే. లేదంటే నేను తక్కువగా పెట్టేస్తే తొందరగా అయ్యేదేమో.
చూసారుగా మా హస్బెండ్కి టైం అయిపోయింది. సో తను వచ్చి చూస్తున్నారన్నట్టు ఇంకా అయిందా లేదా అనేసి. ఇంకా ఈ రైస్‌లోనే కొద్దిగా సాల్ట్ ఏసేస్తున్నాను. మనం ఉడికేప్పుడు కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఆఫ్టర్‌నూన్ కోసం అని కూడా చెప్పాను కదా! అందుకే నేను రైస్‌లో వేయలేదు. అండ్ బగారాకు అది కూడా ఫస్టే రైస్‌లో వేసి కూడా చేసుకోవచ్చు. నేను అలా చేయలేదు. నార్మల్‌గా ఇందులోనే ఫ్రైలోనే చేసుకున్నాను అన్నట్టు. ఇలాగ కారం, ఉప్పు, కొద్దిగా మసాలా పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకేదైనా ఫ్లేవర్డ్ మసాలా ఉన్నా యాడ్ చేసుకోండి, బావుంటుంది. మ్యాజిక్ మసాలా ఆర్ గరం మసాలా అలాగా ఏదైనా టేస్ట్ బావుంటుందన్నట్టు. అండ్ అలాగ 2 మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేసి ఇంకా వేసేస్తున్నాను రైస్. ఇంకా దీన్ని పర్ఫెక్ట్‌గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అండ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఉప్పు, కారం అన్నీ సరిగ్గా సరిపోయాయి. అండ్ అలాగే బిర్యానీ ఆకు అవన్నీ ఫ్లేవర్ వల్ల చాలా టేస్టీగా ఉంది. ఇది ఆల్రెడీ తినేసాను కదా! అందుకే నేను చెప్తున్నానన్నట్టు. అండ్ ఫైనల్‌గా వచ్చేసి నేను జీలకర్ర పొడి యాడ్ చేశాను. అంతే అండి. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. అండ్ ఇంకా చాలా లేట్ అయిపోతుందని హరీబరీగా ఉంది. సో, ఇంకా పిల్లలకి, మా హస్బెండ్‌కి ఇద్దరికీ పెట్టేసాను. ఆల్రెడీ మా హస్బెండ్‌కి పెట్టేసాను. అండ్ పిల్లలకి కూడా పెట్టేయాలి. వాళ్ళైతే సరిగ్గా తినరు. పొద్దున బాక్స్‌లో పెట్టిందైతే తింటారు. అండ్ చూసారుగా పిల్లల గొడవ అది అలాగే ఒరిజినల్ పెట్టేశాను. వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇవ్వలేదు. ఒరిజినల్ వీడియో పెట్టానన్నట్టు. అండ్ ఇదొచ్చేసి జిలేబీ మా ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నట్టు. ఎప్పుడు బయటికెళ్ళినా జిలేబీ తీసుకోవాలనుకుంటాం. నాకు బాగా ఫేవరెట్ ఏం కాదు. బట్ మా హస్బెండ్‌కి అండ్ అలాగే మా పిల్లలకి స్వీట్ అంటే అసలు చాలా ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు ముగ్గురు. నేను మాత్రం కాదులెండి. నేను కొంచెం స్వీట్ పర్సన్ కన్నా హాట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. బట్ జిలేబీ తింటాను. జిలేబీ ఇష్టమే నాకు. జిలేబీ, గులాబ్ జామున్ ఇలాంటివి ఇష్టము. ఇలా పేడ, సమ్ పాలతో చేసేవి కొంచెం తక్కువగా ఇష్టపడతానన్నట్టు. ఇలా జ్యూసీగా ఉండేవైతే ఇష్టపడతాను. అండ్ ఇలాగా తింటున్నాము. అండ్ జిలేబీ, ఎగ్స్ ఇంకా సమోసా అవి తీసుకొచ్చాము. అండ్ ఫస్ట్ సమోసా తినేసాము. నెక్స్ట్ జిలేబీ తింటున్నాం అన్నట్టు. అండ్ ఇది నేను రెగ్యులర్‌గా తీసుకొస్తాను. ఎప్పుడు తీసుకొచ్చినా సేమ్ షాప్‌లో తీసుకొస్తాను. అది వాళ్ళ దగ్గరే నాకు టేస్టీగా అనిపిస్తుంది. నేను ఒకసారి వేరే దగ్గర కూడా తీసుకున్నాను. అది కోవా జిలేబీ. అది ఇంకా ఎక్సలెంట్‌గా ఉంటుంది. అది ఆ ప్లేస్‌కెళ్తే మాత్రం అక్కడే తీసుకొస్తాను. చాలా అంటే చాలా బావుంటుంది కోవా జిలేబీ. నేను ఫస్ట్ టైమ్ తిన్నాను. అసలు ఆ పేరు కూడా ఎప్పుడు వినలేదు. అక్కడే తిన్నాను. అంటే రేటు మాత్రం దీనికి ఇది 200 రూపీస్‌కి కేజీ. అదైతే 100 రూపీస్‌కి పావు కిలో అనుకుంటా. అంతే 250 గ్రామ్స్ ఏమో వస్తుంది. 100 రూపీస్‌కి కోవా జిలేబీ. ఆ టేస్ట్ కూడా అలా ఉంటుందనుకోండి. అండ్ కోవా జిలేబీతో పాటు కోవా గులాబ్ జామున్ కూడా చేస్తారక్కడ. అది కూడా చాలా బావుంటుంది. నేను ఆల్రెడీ అది మీకు వీడియోలో పెట్టాననుకుంటా. అండ్ ఇక్కడ వాళ్ళని అడుగుతున్నాను, "నువ్వెన్ని తిన్నావు? నువ్వెన్ని తిన్నావంటే" మా చిన్నోడు ఆల్రెడీ నేను 2 తినేసానని చెప్పాడు. ఇంకా చాలు 2 అని చెప్తున్నానన్నట్టు. ఎందుకంటే ఇంకా వదిలేసామనుకోండి పూర్తిగా అదే తింటారు. తింటే పర్లేదు. మళ్ళీ దగ్గొస్తుంది. అదొకటి పెద్ద ప్రాబ్లమ్. సో, అందుకోసమని వాళ్ళకి కొంచెం కొంచెం ఇచ్చేసి రిమైనింగ్ పక్కన పెడతానని చెప్పాను. అండ్ ఇవొచ్చేసి ఎగ్స్ తీసుకొచ్చానన్నాను కదా! ఇవి. నేనెప్పుడు ఎగ్స్ ఇలానే పెట్టుకుంటున్నాను ఇప్పుడు. ముందైతే కవర్‌లో అలా ఉంచేదాన్ని. ఇప్పుడు కొంచెం బియ్యం ఏసేసి అందులో పెడుతున్నానన్నట్టు ఓపెన్‌గా. సో దట్ నాకు కనిపిస్తాయి ఎన్నున్నాయి ఏంటి అని. ఇంకా ఇవి పిల్లలకి రెగ్యులర్‌గా బాయిల్ చేసి ఇద్దామని తీసుకొస్తాను. బట్ అదేంటో ఎప్పుడు ఆమ్లెట్‌కి, ఫ్రై చేయడానికి దానికే అయిపోతుంది. అప్పుడప్పుడు మాత్రం ఎగ్ బాయిల్ చేసి ఇస్తున్నానన్నట్టు. అండ్ ఇంకా వాళ్ళు ఎక్కువగా తినేది మాత్రం ఎగ్ బాయిల్డ్ కన్నా ఇలాగిస్తేనే ఎగ్ పొరటు ఏసిస్తేనే ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఇష్టమని నేను కూడా అది చేయడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు కడుపు నిండా తింటేనే కదా మనకు హ్యాపీ. అందుకోసం. నేను ఎలా ఎగ్ పొరటు చేస్తానంటే ఇలా ఆయిల్ పెట్టేసాను. ఆవాలు, జీలకర్ర వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఏసేసుకోవాలి. లేదంటే లేదు. అండ్ ఇలాగా కొంచెం పసుపు వేసుకొని ఎగ్ వేసుకోవడమే అంతే. చాలా సింపుల్.
పిల్లలు అన్నం తినలేరా, నా నా నెక్స్ట్ ఆప్షన్ ఇదే. ఎందుకంటే ఎగ్ అయితే వాళ్ళు తింటారు, అది అందుకోసం. నాకు తెలిసి ఆల్మోస్ట్ పిల్లలందరూ ఇలానే ఉంటారేమో కదా. చికెన్ అయితే తినరు, అస్సలు తినరు చికెన్, అది వాళ్ళకి ఇష్టం కూడా ఉండదు. బట్ ఎగ్ మాత్రం ఇలాగా ఫ్రై చేసి ఇస్తే తింటారన్నట్టు. సో ఇలాగ వేసిన తర్వాత కొంచెం కారం కొంచెం తక్కువగా వేస్తాను. పిల్లల కోసమైతే, మా కోసమైతే కొంచెం ఎక్కువగా వేసుకుంటాను. అండ్ అలాగే సాల్ట్, కొంచెం ధనియాల పొడి. అండ్ ధనియాల పొడి వచ్చేసి నేను ఇంట్లోనే చేస్తాను, వితౌట్ ఏం స్పైసెస్ వేయను, నార్మల్గా ఫ్రై చేసి చేసుకుంటాను. అందరు ఎలా చేస్తారు, నార్మల్గా అన్ని లవంగాలు యాలకులు అలా మిక్స్ చేసుకుంటారు. బట్ నేను మాత్రం ప్లెయిన్గా చేస్తాను, ఏది చేసినా ప్లెయినే. కావాలంటే అవి సపరేట్గా పొడి ఉంటుందిగా, అది వాడుకోవచ్చు అనేసి ఉద్దేశంలో ఇందులో మిక్స్ చేయను అన్నట్టు. అంతే అండి, ఇంకా అయిపోయింది. ఇది కూడా ఎంత ఫాస్ట్ రెసిపీ అండ్ పిల్లలకి ఇష్టమైన రెసిపీ అన్నట్టు ఇది. ఇది వచ్చేసి అప్పటికప్పుడు నైట్ అయితే నైట్, ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ వాళ్ళ కోసం చేసిస్తాను. అండ్ ఆమ్లెట్ కూడా ఇష్టంగా తింటారు. బట్ ఆమ్లెట్తో రైస్ తినాలనిపించదు కదా, ఇలా పొరటు ఉంటేనే తినాలనిపిస్తుంది. అందుకోసమని ఇదే ఎక్కువగా చేస్తాను. అండ్ ఆమ్లెట్స్ కూడా చేసిస్తాను, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బ్రెడ్ ఆమ్లెట్ కానీ అలాగా అన్నీ చేసిస్తాను. అండ్ రైస్ కూడా అయింది వేడిగా. సో సూపర్గా ఉంటుంది రెండిటి కాంబినేషన్. ఇప్పుడు జెమ్స్ వస్తాయా, స్టమక్లోకి పోతాయా, బేబీ కోసేస్తారా బొత్తని? నువ్వు తింటావా కిందర్ జాయ్ మరి? ఇయ్యలేడా? ఓకే, నీ పేరేం పేరు? వియాందక్ష. ఏ స్కూల్ నువ్వు? నువ్వు జై హనుమాన్ స్టోరీ చెప్పు నాకు. ఇట్లా నాకు జై హనుమాన్ స్టోరీ చెప్పవా? చెప్పు, జై హనుమాన్ స్టోరీ చెప్పు. బజరంగ్ బలి స్టోరీ చెప్పు. ఇట్రా, నువ్వు ఇట్రా. నువ్వు స్ట్రాంగా చూపి, నీ స్ట్రాంగ్ చూపి. అవునా, నువ్వు ఇక్కడ ఉండి చెప్పు, ఏది చెప్పినా ఇక్కడ ఉండి చెప్పు నాకు. ఇట్లా మీ అన్నయ్య ఏడి పోయిండు? కన్నయ్య ఏడి? మరి నువ్వెందుకు వెళ్ళలే ఈరోజు? నువ్వెందుకు వెళ్ళలే స్కూల్కి? నువ్వు హోంవర్క్ చేసినావా? ఎందుకు చేయలే? నువ్వు ఇక్కడ ఉండి మాట్లాడతావా, ఉరుకుతావా అటు ఇటు? మరి నువ్వెందుకు వెళ్ళలే ఈరోజు? కొడుతుందా? నేను అశ్విన్ టీచర్కి పంపాలా వీడియో మరి? పంపితే ఏం చేయొద్దు, నేను టీచర్ నేను కొట్టినా అని మళ్ళీ కొడుతుంది. దీదీకి చెప్పాలా నేను? నేను కిందర్ జాయ్ కొనిస్తుందా? నువ్వు మంచిగా ముద్దుగా మాట్లాడుతుందా? నీకు కిందర్ జాయ్ కొనిస్తా. చెప్పు, మీ అన్నయ్య ఏడి? పురుగులు ఉన్నాయా? ఎవరు చెప్పారు నీకు? అమ్మమ్మ చెప్పిందా? నీకు చాక్లెట్ వేస్తాను. చాక్లెట్, లాలీపాప్, నూడిల్స్, ఫ్రూట్స్ వేస్తా. మరి ఐస్ క్రీమ్? వై? ఎందుకు చెప్పు, ఎందుకు చెప్పు, ఎందుకు తినొద్దు చాక్లెట్స్? ఎందుకు తినొద్దు?
అదే ఎందుకు నో? టీచర్ చెప్పిందా నీకు చాక్లెట్స్ నో అని? ఎందుకు చెప్పింది? టీత్కు జెమ్స్ వస్తాయని చెప్పిందా నీకు? నీ టీత్ చూపి, నీకు జెమ్స్ ఉన్నాయా టీత్లో? అయ్యి నీ టీత్లో జెమ్స్ ఉన్నాయి. నువ్వు చాక్లెట్స్ తింటావు కదా? బ్రష్ చేసినావా? మరి జెమ్స్ ఉన్నాయి కదా నీ టీత్లో? చేసినావా? అంతే అండి, వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.